శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఈ వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా వరకు యూజ్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవ్వరూ చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే మా వాషింగ్ మిషన్ వచ్చేసండి ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ అండి. ఇది తీసుకొని ఒక 12-13 ఇయర్స్ అయిందండి అంతే. ఇది డ్రమ్ రిపేర్ వచ్చిందండి. వాళ్ళకు ఫోన్ చేస్తే ఇప్పుడు ఈ మోడలే ఓల్డ్ మోడల్ అయిపోయింది, ఇప్పుడు దీని పార్ట్స్ కూడా ఏం దొరకట్లేదని చెప్పారు. ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ 5.5 kgs వాషింగ్ మిషన్ అండి మాది. అందరూ 5.5 kgs అనుకుంటారు కదా బట్టలు వేయడము, కానీ అది తడిచినాక బట్టలు తడిపాక దాని వెయిట్ని బట్టి వాషింగ్ మిషన్లో వేయాలి. అది నాకు తెలియక నేను ముందే అంటే ఇవి బట్టలన్నీ కలిపి ఒక 5 kgs ఉంటేనే ఊహతోటి వేసేదాన్ని. అది లోడ్ ఎక్కువయ్యి చెడిపోయిందని అంటున్నారు. బట్టలు ఎప్పుడైనా అండి మనము డ్రైగా ఉన్నప్పుడు దాని వెయిట్ కంటే తడిచినాక దాని వెయిట్ ఎంత ఉంటుందని ఎస్టిమేట్ వేసుకొని వాషింగ్ మిషన్లో వేయాలి. కాకపోతే అందరూ ఏంటంటే 5 kgs కదా, ఇది 5 kgs ఉంటాయని వేసిస్తుంటారు వాషింగ్ మిషన్లో. అలా కాదు, అవి తడిచాక దాని వెయిట్ చూసుకొని వాషింగ్ మిషన్లో వేయాలి. నేను చేసిన మిస్టేక్ అదేనండి, అందువల్ల మా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది. అది ఇంకా రిపేర్ చేద్దామన్నా కాదని చెప్పారండి. అసలు అది రీసేల్ పెడితే కూడా నో యూజ్ అంట, అసలు అది కొనడానికి కూడా ఎవరు లేరని చెప్తున్నారు. ఇక ఇంట్లో వాషింగ్ మిషన్ లేకపోతే ఇంట్లో నడుస్తుందా అని చెప్పండి. రోజు ఇంట్లో వాషింగ్ మిషన్ ఏంది నా వల్ల కాదు బాబు అని మా వారితో గొడవ పెట్టంగా ఇప్పుడు బాష్ కంపెనీ ఆర్డర్ పెట్టారండి. ఈ బాష్ కంపెనీది కూడా ఫ్రంట్ లోడే తీసుకున్నాము. ఇది బాగా సేల్ నడుస్తుందంట ఇప్పుడు. ఈ బాష్ కంపెనీ ఫ్రంట్ లోడ్ ఇప్పుడు 9 kgs ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే, నేను పాత వాషింగ్ మిషన్లో మిస్టేక్లో ఇప్పుడు నేర్చుకున్నది ఏంటి అంటే, అందులో పౌడర్ వేసేదానండి. లిక్విడ్ వేస్తే బెటర్ అని చెప్తున్నారు. అప్పట్లో పౌడర్ అడిగితే ఏం కాదండి వేసుకోవచ్చు మేడం పౌడర్ కూడా అని అన్నారు. అందుకని అప్పుడు పౌడరే మెయింటైన్ చేసేదాన్ని. కానీ పౌడర్ వల్ల వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుందని చెప్తున్నారు. మళ్ళీ ఇంకో విషయం అండి, వాషింగ్ మిషన్కి యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాషింగ్ మిషన్కి కింద స్టాండ్ పెట్టొద్దు, అది వైబ్రేట్ అయిపోయి ఖరాబ్ అవుతుందని చెప్తున్నారు. సేల్స్ మ్యాన్స్ పెడుతున్న మాత్రం కంపల్సరీ స్టాండ్ పెట్టాలి మేడం, స్టాండ్ లేకపోతే ఎట్లా బాగోదు, వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుందని చెప్తున్నారు. మామూలుగా ఎక్కడ యూట్యూబ్లో చూస్తే స్టాండ్ పెట్టొద్దు అంటారు అసలు. మరి స్టాండ్ పెట్టకపోతే కింద బాడీ చిన్నటిగా కొను అదే అలాగే టీ తాగను సార్. ఏంటివి చెత్త ఇవి ట్రాన్స్పోర్టేషన్ బోల్స్ అంటారు. కుషనింగ్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో కదలకుండా ఫిట్ చేసి ఇస్తారు. మీరు ఇప్పుడు ఎటైనా షిఫ్ట్ అయ్యారనుకోండి, ట్రాన్స్ఫర్ అయ్యారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. లోపల బాడీ కదలకుండా షాక్ అబ్జర్వ్ పర్ఫెక్ట్ ప్యాకింగ్. అంటే మనం స్టెప్స్ మీద ఇట్లా డౌన్ చేస్తాం కదా. ఓకే ఓకే, ఇంటర్నల్ పార్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ప్యాకింగ్. అయితే అర్థం కాదు, ఇది పైపును క్లిప్స్ ఉంటాయి కదా, రాలేదు మీ దగ్గర వచ్చింది. ఇది ఐరన్దా ఇప్పుడు? మెషిన్ కింద అంటే నెట్ ఒక్కసారి పట్టుకొని లేపాలి మిషన్కి. స్టాండ్కి లెగ్స్ ఉంటాయి, మిషన్కి లెగ్స్ ఉంటాయి. మిషన్కి ఓకే, లెగ్స్ లేవు మిషన్కి, ఆ చివరి ఉంటాయి. కొంచెం చిన్న ఉంటాయి.
ఏం చేయమంటాను లేపాలి అది పట్టుకోండి. ఇదే చేతులు తీసి నీ కాలు కాలు వదలకమ్మా వదలదు, నేను అస్సలు వదలను. ఏం కాదు ఓకేనా? ఎప్పుడు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేస్తాడు ఇప్పుడు లోపల సైడ్ ఎందుకు పెట్టేస్తాను బ్యాక్ అట్లా అవును అక్కడ వెనక నీకేం పని ఉంటుంది? పైపు ఇది చెప్తారు కదా అందుకే వస్తుంది పైకి ఇక్కడ పెట్టేస్తాను. కవర్ ఏముంటుంది కూర్చోండి. కవర్ ఉంది. ఒక నిమిషం ఇంకేమని ఇక్కడ ఈ పైపు ఇది డిశ్చార్జ్ పైపు డ్రైన్ పైప్ ఇది. అది చెప్పు అది ఇంకేమని ఇక్కడ ఇది డ్రైన్ సప్లై పాయింట్ చెప్పు ఇది డ్రైన్ పైపు, ఉమ్. ఇది ఇన్లెట్ వాల్. ఏం ఇన్లెట్ వాల్ పైప్ కనెక్షన్ ఇస్తాం కదా అదనమాట. ఓకేనా? ఇన్లెట్ ఇన్లెట్ అని చెప్పు ఇన్లెట్ వాల్ ఇన్లెట్ పైప్ కనెక్షన్ ఇస్తాం కదా అదనమాట. ఇది వచ్చేసి క్లిప్స్ మనకి మిషన్లోకి రావాలి. క్లిప్స్ అసలు అయితే మనకి మిషన్లో రాలేదు, మీరు ఆన్లైన్లో తీసుకున్నారు కాబట్టి అది రాలేదు. నార్మల్గా క్లిప్స్ వస్తే క్లిప్స్ పెట్టేస్తాం అక్కడ. ఓకేనా? ఇది డ్రైన్ పైపు, ఇది అంటే అది క్లోజ్ చేయడానిక చెప్పేది. క్లోజ్ చేయడం. మరి ఎలకలు పోతాయిగా మాకు ఇప్పుడు అట్లా. ఎలకలంటే మరి మీరు ఒకసారి ఆన్లైన్లో కంప్లైంట్ చేసేయండి. ఓర్ని అమ్మ. చూసే వీడియో ఉన్నాను తీసుకుంటే చలో రైట్ ఈ బాష్ కంపెనీ వాషింగ్ మిషన్ మేము ఆన్లైన్లో బుక్ చేసామండి. ఇది వెనక సేఫ్టీ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ కోసం వెనక ఏదో 4 క్లిప్స్ ఇచ్చారు కదా, మీకు వీడియోలో కనిపించింది చూసారు కదా. అవి క్లిప్స్ తీసేశాక కప్స్ లాంటివి ఏమో ఇస్తారంట లోపల ఏమి పోకుండా. కానీ మాకేమి ఇవ్వలేదండి ఆన్లైన్ కాబట్టికి. ఆన్లైన్లో కంప్లైంట్ రైజ్ చేయమని అన్నారు. అలానే పైప్ కూడా ఇస్తారంట, మాకు పైప్ కూడా ఇవ్వలేదండి. పైపు ఆ క్లిప్స్ 2 పంపించలేదు ఆన్లైన్లో. అదే మనం బయట కొనేటట్టయితే అన్నీ చూసుకొని కొనుక్కోవచ్చు. కానీ మన ఆఫర్ ఉంటుంది కదా అని ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము, ఇవి మిస్ అయిపోతుంటాయి కొన్ని ఇలా. మీరెవరన్నా ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఇవన్నీ చూసుకొని బుక్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది ఇదంతా. కవర్ ఉంది అసలు మీ దగ్గర? కవరా? వాషింగ్ మిషన్ కవర్ ఉంది. ఉంటే వేసేద్దాం. మీకు గ్రే కలర్ ఇచ్చాను, మా దగ్గర ఉండేది బ్లూ కలర్. ఏది కవరా? ఇదండి మా వాషింగ్ మిషన్ పొజిషను. నేను చేసిన 2 మిస్టేక్స్ వల్ల పాత వాషింగ్ మిషన్ ఐఎఫ్బి ఖరాబ్ అయిపోయింది. ఒకటి పౌడర్ వాడడం వల్ల, ఒకటి బట్టలు ఎక్కువ లోడ్ వేయడం వల్ల ఖరాబ్ అయిపోయిందండి. మీరు ఈ మిస్టేక్స్ ఏమీ చేయకండి, చాలా సంవత్సరాలు మనం వాషింగ్ మిషన్ రన్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. నేను చేసిన మిస్టేక్స్ ఎవరూ చేయకుండా ఉంటారు. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.